కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడంపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను కాపాడి కాంగ్రెస్ ఆలస్యం చేసిందని పోస్టు చేశారు. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ ది మాత్రమే బాధ్యత అని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ ని ప్రకటించింది, కానీ నియమించలేదని, అటు అంతం కాని సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతుందని బండి సంజయ్ విమర్శించారు. రైట్, ఇక నిన్న అటు కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ జరగడం, దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తూ కూడా కొంత నిర్ణయం తీసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ప్రభుత్వం కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని కూడా ఈ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను కాపాడి కాంగ్రెస్ ఈ విషయానికి సంబంధించి చాలా ఆలస్యం చేసిందని చెప్పి కూడా ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. కాళేశ్వరం సంబంధించి జరిగిన అవినీతి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ది మాత్రమే బాధ్యత అవినీతికి సంబంధించి అని కూడా బండి సంజయ్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక దీంతో పాటు అటు ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై కూడా సిట్ ని ప్రకటించింది, కానీ అసెంబ్లీలో దాన్ని నియమించలేదు, అది అంతంగాని సీరియల్ లాగా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా, ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి కూడా వీటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ట్వీట్ లో బండి సంజయ్.